ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండి అసలు జాదుగాడురా అంటూ ఏదో సరదాగా ఏదో అంటూ ఉంటారు. జాదు అన్నప్పుడు ఏంటి, జాదుగాడు అన్నప్పుడు ఏంటి, మంత్రం వేయటం, మ్యాజిక్ చేయటం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు లైక్ ఇలా. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. తన హయాంలో ప్రారంభోత్సవాలు జరగవు, తన హయాంలో శంకుస్థాపన జరగవు. బట్ తన హయాంలో ప్రారంభోత్సవాలు జరిగాయి, శంకుస్థాపన జరిగాయి. అదేంటి మీకు ఇంకా రాలేదా చేతికి అంటాడు. జొవ్వల దిన్నె నెల్లూరు దగ్గర ఉన్నటువంటి ఒక హార్బర్ ఏరియా. అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019కు ముందు మామూలుగా దానిని జస్ట్ కొంత అమౌంట్తో చిన్నపాటి హార్బర్గా చేద్దామని అనుకున్నారు. బట్ వెంకయ్యనాయుడు గారు కూడా అప్పుడు ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. అండ్ మోరోవర్ ఆయన నెల్లూరు జిల్లా కాబట్టి మరి ఆయనకి ఏం చెప్పారు, ఈయనకి ఆయన చెప్పారు తెలియదు, కానీ మల్టీపర్పస్ హార్బర్గా దీన్ని పెడదామని చెప్పేసి అమౌంట్ పెంచారు. సో కోట్ల రూపాయలకు కేటాయించి ఇక దాని పనులు అవన్నీ స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి గవర్నమెంట్ పడిపోయింది, జగన్ గవర్నమెంట్ వచ్చింది. బట్ దానికి సంబంధించి శంకుస్థాపనలు ఎప్పుడు జరిగాయి? చంద్రబాబు నాయుడు హయాంలో బిఫోర్ 2019. ఇక జగన్ రెడ్డి హయాంలో వర్క్లు స్టార్ట్ అయ్యాయి. ఏ రకంగా? సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండ్ ఇచ్చింది తన వాటా, అంటే సముద్రం కదా, సో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు అన్నట్టు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని ఈ జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించి స్టేట్ గవర్నమెంట్ అందించవలసిన ఫండ్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయకుండా, అసలు ఇవ్వకుండా దాన్ని నత్తనడిగా సాగేటట్టు చేశాడు. బిడ్లు పిలిస్తే వచ్చిన వాళ్ళు కూడా లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే అనకూడదు, కానీ 2024 మార్చి 12 అనుకుంటా, బాగా గుర్తు, ఎన్నికల హడావుడి సమయం. మీకు తెలుసు కదా, కుప్పం దగ్గర నీళ్లు రాకుండా ట్యాంకర్తో నీళ్లు పోపించి అక్కడ ఏదో నీళ్ళు వచ్చే కృష్ణాది నీళ్ళని హడావుడి చేసిన క్యాండిడేట్లు వీళ్ళు. ఆ తర్వాత చూస్తే ఏకంగా వెల్లిగండ పూలసభై ప్రాజెక్ట్ అది ఇంకా వర్క్ నడుస్తున్నారు నాయన, ఇంకా చాలా కోట్లు ఖర్చు ఉంది, చాలా కోట్ల వర్క్ ఉంది అక్కడ. దానికి ప్రారంభోత్సవం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే పిచ్చోళ్ళని వెనకేసుకొని ఎర్రిబాబులలో ఉన్నారు కదా అని, నేను ఏం చెప్పినా నమ్ముతారు, నేను ఏం చేసినా కరెక్ట్ అంటారు అన్నట్టుగా ఆ పిచ్చోళ్ళ కోసం, ఆ ఎర్రోళ్ళ కోసం ఇన్కంప్లీట్గా ఉన్నదని ప్రారంభించారంటాడు. అసలు అక్కడ ఏమీ వర్క్ నడవటానికి స్కోప్ లేకుండానే శంకుస్థాపన చేశారంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు కొత్తగా ఈ జువ్వలు తిన్న ప్రాజెక్టుకి హార్బర్కి సంబంధించి టీడీపీ హయాంలో ఈ 2024 తర్వాత వర్కులు వేగం అందుకున్నాయి. గతంలో పెండింగ్ వర్క్ ఉన్నటువంటి వాటర్ వర్క్స్ కావచ్చు, రిమైనింగ్ దిమ్మిలు కానీ ఏదైతే ఉందో అవన్నీ కంప్లీట్ చేసుకుంటే పోతుంది. ఇంకో విషయం అండో, 2024 మార్చిలో ప్రారంభోత్సవం చేస్తే హడావుడి చేశాడు. సెంట్రల్ గవర్నమెంట్ కొడతా అని చెప్పింది. కొడతామంటే వేరే విధంగా అనుకోండి. ఇదేంటయ్యా పరువు పోయింది. అసలు వర్క్ కంప్లీట్ కాకుండా ప్రారంభోత్సవం అంటే ఏంటి, నువ్వు ఆపే అంటే ఇంకో 2 గంటలు ప్రారంభోత్సవం అనగా ఆపేపించింది. జగన్ రెడ్డి ఇప్పుడేమంటున్నాడు, అప్పుడు మోడీ వర్చువల్గా దాన్ని స్టార్ట్ చేసేసాడు అంటాడు. వర్క్ ఎందుకు నడుస్తుంది మరలా ఇంకా అంటే నో ఆన్సర్. కూటమి గవర్నమెంట్ వచ్చి ఈజీగా 1.5 year దాటేసింది. 1.5 year ఏంటండి బాబు, ఇంకో 2 నెలలు అయితే 2 years దాటేసింది. సో ఇప్పుడేంటి, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వర్క్ బ్రహ్మాండంగా సాగుతూ ఉంటే ఆడైనా మత్స్యకారులు అంతా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఈలోపు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడేంటో తెలియదు, వెళ్ళాడు. ఏమంటాడు, ఇదిగో మా హయాంలోనే వర్క్ కంప్లీట్ అయింది, మీకు ఇంకా ఇవ్వలేదా, ఏంది అసలు ఇది, ఏం చేయాలి గవర్నమెంట్ని అని చెప్పేసి అన్నాడు. ఈలోపు కొంతమంది వచ్చి వర్క్ బాగా నడుస్తూనే ఉంది, ఇంకా మాకు కావాల్సినవి చాలా ఉన్నాయి, అవి సీఎం దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి సింపుల్గా అన్నారు తప్ప కూటమి గవర్నమెంట్ ఒక మాట అన్నారు. ఈలోపు ఇంకో అతను వచ్చి ఏమన్నాడు, చెన్నై నుంచి తమిళనాడు నుంచి కొన్ని చేపల బోట్లు వస్తున్నాయి, మర బోట్లు, అవి మన తీరాల్లోకి వచ్చి మా పొట్ట కొడుతున్నారు వాళ్ళు, మా చేపలు వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారంటే చెప్తూ మొన్న ఆ బోట్లు ఇక్కడ పట్టుకొచ్చారు, ఇప్పుడు ఆ బోట్లు వెళ్ళిపోయినాయి, ఎలా పంపించారు, ఎవరు పంపించారని చెప్పేసి అంటూ ఉంటే ఇంకెవరు, లోకేష్ వచ్చి వెళ్ళాడా, ఆ బోట్లు మాయమైపోయినాయి అంటాడు. ఇలా కూడా వాళ్ళ చేత తిట్టిద్దాం చూశాడు, అక్కడ వాళ్ళు కూడా తిట్ల. ఇటువంటి మూమెంట్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంకేం చేశాడు తెలుసా, ఏదోటి చేయాలయ్యా అంటూ సాగర్ డిఫెన్స్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది, డిఫెన్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ రిమైనింగ్ మెటీరియల్ తయారు చేశారు. ఇక్కడ ఈ జువ్వలు తిన్న హార్బర్ ఉందా, అది మల్టీపర్పస్ హార్బర్ కదా, దాని నుంచి ఏవైనా సరే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అన్నట్టుగా కొంత బెటర్ వేలు అనుకున్నారు. ఇలా దానికి నియర్ బై హార్బర్ కోసం తీసుకున్నటువంటి స్థలం కానీ, రైతుల దగ్గరికి సేకరించిన స్థలం కానీ, హార్బర్ కోసం కేటాయించిన స్థలంలో కానీ ఈ సాగర్ డిఫెన్స్లకు భూములు ఇవ్వాల. వారికి ఈ హార్బర్కి నియర్ బై ఉన్నటువంటి గవర్నమెంట్ భూముల్ని వాళ్ళకి కేటాయించారు. 30 ఎకరాలు 50 ఎకరాలు ఏమో. అయితే సేమ్ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి భూములు తీసుకున్నప్పుడు కానీ
ఎయిర్ బస్సా? ఎర్ర బస్సు వచ్చింది ఈ ఊరికి, దీనికి ఎయిర్ బస్సు ఎందుకని బిల్డప్ ఇచ్చినోడు ఈ మనిషి. నేను వచ్చాక భూములు మొత్తం మరల మీకు ఇస్తాను హడావిడిసింది ఈ మనిషి. అలాగే కియా మోటార్స్ అప్పుడు కూడా ఎవరికి కావాలి ఇది అని చెప్పేసి ఆ భూములు మొత్తం మనమే అని చెప్పినాడు ఈ మనిషి. అధికారంలోకి వచ్చాక సపోర్ట్ చేయడు, ఎందుకంటే అది కరెక్ట్గానే ఉంటుంది కాబట్టి. సో అలా ఈ సాగర్ డిఫరెన్స్ దానికి సంబంధించి కూడా అప్పుడు జనాలు రెచ్చగొడుతూ అది వచ్చేసి మీరిచ్చిన భూముల్లో కేటాయించారు వాళ్ళకి, అది హార్బర్ భూమి హార్బర్ కేటాయించాలి, కానీ సాగర్ డిఫెన్స్కి ఎందుకు ఇచ్చారు? అది ప్రైవేట్ కంపెనీకి ఎందుకు ఇచ్చారు? నేను వచ్చాక ఆ భూములు వెనక్కి తీసుకుంటా, నేను వచ్చాక కంపెనీని తరిమేస్తా. దీని అమ్మ జీవితం అనకూడదు. కానీ ఇంకెన్నాళ్ళు రావు మీ దరిద్రం. ఎవడన్నా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా డెవలప్మెంట్ కోరుకుంటాడు, వినాశనం విధ్వంసం తరిమేస్తా కొడతా వెనకలాక్కుంటా. ఏంది ఇది? ఇప్పుడు కూడా ఇక వైసీపీ వాళ్ళు ఓరు దేవుడా ఈ మనిషి మారడు, మన కర్మగాలి ఆ వైసీపీలో ఉన్నాం, దిక్కులేక జై జగన్ అంటూ ఉన్నాం, ఇక అయిపోయినట్టు ఈ వైసీపీ పని. రేపు 2029 ఎన్నికలలో ఇప్పుడు వచ్చిన 11 సీట్లు ఉన్నాయి, ఇవి కూడా రావు. వైసీపీ భూస్థాపితం కాక తప్పదు. జగన్కు ఒక్క కోరిక నెరవేరింది ముఖ్యమంత్రి. ఇక అప్పటి నుంచి వైసీపీలో ఉన్న వాళ్ళ జీవితాలని, వైసీపీ నమ్ముకొని ఉన్న వారిని రోడ్డుని పడేస్తున్నాడు అనడానికి ఇదిగో మరలా ఎగ్జాంపుల్. ఇది జువ్వల దిన్నులో ఆ సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ కంపెనీని తరిమేస్తాడట. అండ్ అప్పుడెప్పుడో వర్క్ కంప్లీట్ అయితే ఇంకా ఇవ్వలేదని అంటాడు, ఎందుకంటే ఇంకా వర్క్ నడుస్తూనే ఉంటే. ఇలా చెప్పుకుంటూ పోతే మరొక్కసారి జగన్ బయటకు వచ్చాడంటే పరుగు పోతుంది, జగన్ ప్రెస్ మీట్ పెట్టాడంటే ట్రోలింగ్ మెటీరియల్ అయిపోతున్నాడు. ఇక అటువంటి మనిషికి ఎవరు జై జగన్ అంటున్నారు, జై వైసీపీ అంటున్నారు, ఎవరు అర్థం కావట్లేదు నాయన. ఆ వైసీపీ జెండాలు పట్టుకున్న జై జగన్ అంటూ ఉన్నాం, జగన్ దృష్టిలో వాళ్ళు బానిసలు అన్నట్టుగానే ఆయన ట్రీట్ చేస్తున్నారు. నేను ఏ చెప్పిన వాళ్ళు నమ్ముతారు అన్నట్టుగా అంటున్నాడు. మొన్న ఆర్కే కొత్త పనులు కూడా అదే చెప్పాడు.